మన తండ్రి అయిన దేవుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహ రావటానికి ప్రభువున చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశంలోకి వెళితే మనందరూ కూడా నేర్చుకున్నాం, దేని కొరకు నీ పరుగు. ఇందులో మూడో వ్యక్తి ఎవరంటే యోసేపు గారి పరుగు దేని కొరకంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి తన పరుగు. ఈ మాట ఆది కాండంలో 39వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే రాయబడిన మాట. ఆది కాండము 39:12 వచనం చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రను పట్టుకుని తమతో చేయింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రి గస్సంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకు నన్ను నోటికి నోరండి. నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మనమని తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆకర్షితపరచమని ఈ రాత్రి ఇచ్చిన పరిపబలమన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే దేని కొరకు నీ పరుగు. మూడవ వ్యక్తి ఎవరంటే యోసేపు పరుగు దేని కొరకు అంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరుగు పెట్టాడు. ఈ మాట ఆది కాండంలో 39వ అధ్యాయం 12వ వచనం చూస్తే అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శ్రయింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడుగాక. ఆమేన్. అయితే ఈ దినాన్ని మనం ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు వరకు మనము రెండు విషయాలు నేర్చుకున్నాం. మూడో విషయం అన్నమాట. అయితే రెండు విషయాలేమో, ఒకటేమో హాగారు గమ్యం లేదని, రెండవది పునాదుల పట్టణమని, మూడవ వ్యక్తి యోసేపు పరిశుద్ధతను కాపాడుకోవడానికి. అయితే జరిగిన సన్నివేశం ఏంటంటే యాకోబు గారికి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో 11వ కుమారుడైనంటి యోసేపు గారు అంటే వృద్ధాప్యంలో పుట్టాడు కనుక యోసేపుని ఎక్కువగా యాకోబు ప్రేమిస్తూ ఉండేవాడు. ప్రేమిస్తూ అతని కొరకు విచిత్రమైన అంగీని ఒకటి కుట్టించాడు. అయితే జరిగిన సన్నివేశం ఏంటయ్యా అంటే అందరికీ తెలుసు, తన అన్నలు గొర్రెలు కాపరులు. అయితే చిన్నవాడు కదని ఇతను గారాభంగా పెట్టి అందరితో పాటు ఇంట్లో సరదాగా ఉండేవాడు. తన అన్నల గురించి సమాచారం తెచ్చి తన తండ్రి గారికి తెలియపరుస్తూ ఉండేవాడు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు దేవుడు అతనికి జరగబోయే సన్నివేశాలను బట్టి దాన్ని బట్టి దేవుడు పరిశుద్ధాత్ముడు అతనికి దర్శనమిస్తే అతను ఏం చేశాడంటే ఒకరోజు అంటాడు, మన అందరం చేనులో కోతలు కోస్తా ఉన్నాం, అందరి పనులు కూడా ఉంటే మీ పనులు లేచి నాకు శాస్త్రంగా పడతా ఉన్నాయి, సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తా ఉన్నారు అంటే, ఏంటి నీ తల్లిదండ్రులు మేమందరం నీకు లోబడతామా, నువ్వు అధికారిగా ఉంటావా అని యోసేపు మీద తన అన్నలు తన తండ్రి అందరూ కోపించుకున్నారు. తన తండ్రి అయితే ఆ మాటల్ని హృదయములు భద్రపరుచుకున్నాడు. ఇలా జరుగుతూ ఉంది. అతని అన్నలు అతనికి పెట్టిన పేరు ఏంటి అంటే కలలు కనేవాడు వస్తున్నాడు రా అని పేరు పెట్టారు. కళ్ళ కనేవాడు అంటే కలలు కంటున్నాడు కదా అని. ఇది వాస్తవంగా కళ్ళకు అంటున్నాడు. ఒక రోజుని వారు మేపుతున్న స్థలం బట్టి కాకుండా మరొక స్థలంలోకి గొర్రెల్ని తోలుకెళ్తూ ఉంటారు.
తన అన్నలు దగ్గరికి వెళ్ళి సమాచారం తెలుసుకురామంటుంటే అక్కడ యోసేపు తన అన్నల కోసం వెళ్తూ ఉంటే జరిగిన సందర్భం ఏమిటంటే, కలలు కనుగోడు వస్తున్నాడు రా, ఈరోజు ఈయన్ని ఇక్కడ చంపేసి పాతి పెట్టేద్దాం అనుకుంటాడు. ఈ లోపల యోధా అంటాడు, కుదరదు, ఇతను కూడా మన అన్నే కదా, మన తమ్ముడే కదా, ఇతను మన సహోదరుని చంపి ఏం చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఈలోగా ఇస్మాయిలీలు ఆ దోవకుండా వస్తూ ఉంటే వారికి 30 షెకెల్స్కి అమ్మేస్తారు. ఇక్కడ మనకు విషయం ఏంటంటే, యోసేపు చరిత్ర జ్ఞాపం చేసుకుంటే యోసేపు చరిత్రకి యేసు ప్రభువారి చరిత్రకి చాలా దగ్గరగా ఉంటుంది. యోసేపుకి 12 మంది అన్నాదమ్ములు, యేసు ప్రభువారికి 12 మంది సహోదరులు. యేసు ప్రభువారిని 30 ఎండి నాణాలకి అమ్మేస్తారు, యోసేపుని కూడా 30 ఎండి నాణాలకి అమ్మేస్తారు. ఇది మన అందరికి తెలిసిందే. ఇది పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అయితే జరిగింది ఏంటయ్యా అంటే, 30 వెండి నాణాలకి అమ్మేసి అతన్ని బానిసగా తీసుకుపోయారు. అతడు వెళ్ళిన చోటల్లా కూడా దేవుడు అతన్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజుని తన యజమాని యొక్క భార్య అంటది కదా, ఏమంటదంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు కుర్రవాడువు, లేదంటే నువ్వు నాతో శ్రయించు అని చెబుతూ ఉంటే అతను ఏమంటే తెలుసా, ఇంటిలో నా అధికారి అన్నీ అప్పచెప్పాడు తప్ప నిన్ను తప్ప అంటాడు. నువ్వు తన భార్య అయినందున నిన్ను తప్ప తన అంతా కూడా నాకు అప్పచెప్పాడు. ఇంట్లో ఏముందో ఏమి లేదో నా అధికారికి తెలియదని, నా రాజుకు తెలియదని అతడు చెబుతూ ఉంటాడు. అలాగే కొన్ని రోజులు జరుగుతుంది. ఒక రోజున ఇంట్లో ఎవ్వరూ కూడా లేరు. యోసేపు అప్పుడు ఏదో పని మీద ఇంట్లోకి వస్తాడు. వచ్చిన వెంటనే ఆమె అంటది కదా, తమ పై వస్త్రం పట్టుకుని అంటుంది, ఇదిగో ఇంట్లో ఎవరు లేరు, ఈరోజు నువ్వు నాతో శ్రయించు అని చెప్పినట్టుగా ఆమెను బలవంతం చేస్తూ ఉంది. వెంటనే యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడానికి బయటికి పారిపోయాడు. చూడండి, నిజమే కదా. ఈరోజు మన యవనస్తులు అవకాశం దొరికితే ఎంతటి పాపం చేయడానికైనా సిద్ధపడుతూ ఉన్నాం, అవకాశం దొరికితే ఎక్కడికైనా వెళ్ళిపోవడం సిద్ధపడుతూ ఉన్నాం. కానీ యోసేపుకి అన్ని అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ పని చేయడానికైనా సరే మెండుగా ఉంది. అడగడానికి ఇంటి వారు లేరు, చూడడానికి ఊరు వారు లేరు, భాష వారు లేరు, ఎవరు కూడా లేనప్పటికీ కూడా అతడు కేవలము నా దేవుడు చూస్తా ఉన్నాడు, నా దేవుడికి నేను ఎంత దుష్కార్యం చేసి ఎందుకు పాపినవ్వాలని తన పరిశుద్ధాత్మను కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి అతడు ఆమె చేతుల్లో నుండి తప్పించుకుని బయటికి పారిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా, యోసేపు ఈరోజు అంత గొప్పవాడు కావడానికి, యోసేపు గురించి మనం మాట్లాడుకోవడానికి ఎందుకు ఇన్ని మాటలు ఉన్నాయి, ఎందుకు ఇంత వాక్యం ఉంది అతని కొరకంటే, అతడు పరిశుద్ధతను కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకుని దేవుడికి ఈశ్వరుడైన బిడ్డగా ఉండాలని, దేవుడు ఏ ప్రణాళిక ద్వారా నన్ను లోకాన్ని పంపించాడో, ఏ ప్రణాళిక ద్వారా దేవుడు నన్ను సృష్టించాడో ఆ ప్రణాళికను నేను నెరవేర్చాలని యోసేపుకి గొప్ప నమ్మకం. మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం కూడా అట్టి రీతిగా ఉండగలుగుతున్నామా, లేదంటే ఏదో ఒక పని చేసి ఏదో ఒక పాపం చేసి దేవునికి విరోధంగా మనము మారిపోతా ఉన్నామా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, అతన్ని ఎన్ని తెప్పలు పెట్టారో మనందరికీ తెలుసు. బానిసగా ఉన్నాడు, చేయని నిందకి అవమానాలు పడ్డాడు, చేయని నిందకి అతడు శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ దేవుడు ఒక రోజుని తన జ్ఞాపం చేసుకున్నాడు. తన జ్ఞాపం చేసుకుని ఇంటిలో ఒక అధికారిగా మారాడు. ఆ దేశానికి, ఏ దేశానికైతే బానిసగా పట్టబడ్డాడో, ఏ దేశానికైతే అతడు అమ్మపడ్డాడో అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరింత గొప్ప ధన్యత ఎవరికి ఉంటుందండి? చాలామంది అనుకోవచ్చు, ఎందుకండి యేసోబుని ఇంత శ్రమ పెట్టాలా, ఎందుకండి యేసోబుని ఇంత బాధ పెట్టాలా దేవుడు అంటే, ఒక విషయం చెప్పమంటారా? ఇజ్రాయెల్ దేశంలో, కానాను దేశంలో కరువు వస్తుందని దేవుడు తెలుసు కనుక ఆ కరువులో యోసేపు యొక్క అంటే యాకోబు యొక్క కుటుంబము కాపాడబడాలని యోసేపుని ముందుగానే ఐగుప్తు దేశానికి దేవుడు పంపించాడు. మరి ఈ మాటని మీరు అంగీకరిస్తారా? అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు అంటారుగా, ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టాడు
నాకెందుకు ఈ స్తోత్రాలు వస్తూ ఉన్నాయి, నాకెందుకు ఈ బాధలు వస్తూ ఉన్నాయి, నాకెందుకు ఈ యొక్క శ్రమ వస్తూ ఉంది అంటే దేవుడు నిన్ను లోకంలో నుండి సెపరేట్ చేయడానికి, దేవుడు నిన్ను లోకంలో నుండి ప్రత్యేకించబడ్డానికి నీ పట్ల కలిగిన ఒక ఉద్దేశమే ఈ ఉద్దేశము. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ యొక్క శోధన అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఒక మాట చెప్పనా, యోసేపు తన అన్నవారు ఎవరో లేకపోయినా బానిసగా జీవించాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు అతని అంచంచులు లెగదీసి అతడు ఎక్కలేనంత ఎత్తైన కొండకు, ఎత్తైన ప్రదేశానికి ఒక ప్రధానమంత్రిగా అతను చేయగలిగాడు అంటే కేవలము యోసేపుకున్న ఒక నమ్మకము, యోసేపుకున్న ఒక విశ్వాసం అని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. మరి రాత్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం కూడా ఎంతవరకు మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం? వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కానీ, వాక్యాన్ని వింటున్న మీరు కానీ, లేదా ఈ పరిచర్లో పాలు భావిస్తున్న ఎవరమైనా సరే ఎంతవరకు మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం? ఎంతవరకు దేవుడు పంపిన మీద బాధ్యత కలిగి ఉన్నాం? ఈ రాత్రి అయినా, ఈ మాటల ద్వారా అయినా దేవుణ్ణి నమ్మకంగా, యథార్థంగా ఆరాధించడానికి, కొనియాడడానికి, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి ఈ రాత్రి దేవుడు మన చూపిన ఈ యొక్క కృపను బట్టి ప్రభుని స్తుతిందామా. ఇదో తెలుసా, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, తన కుటుంబాన్ని కరువులో కాపాడగలిగేవాడయ్యాడు. ఎంత గొప్పదైనా తండ్రి. తన అన్నలో ఎంతగానో అవమానపరిచారు, నిందించారు, కలర్ కనేవాడు వస్తున్నాడు అన్నారు, అవమానపరిచారు. ఎన్ని చేసినా కూడా అతని జీవితంలో అతడు ఎప్పుడు కూడా స్వార్థం పెంచుకోలేదు, వారి మీద కోపం పెంచుకోలేదు, అతను వాళ్ళ మీద ఎప్పుడు అసహించుకోలేదు. కానీ దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి ఇష్టపడ్డాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతలో ముందుకు సాగిపోయాడు. అందుకే యేసోబు ఎంత గొప్పవాడిగా మారాడని, ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడని దేవుని యొక్క సేవకుడిగా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు నీవు కూడా యవనస్తులుగా ఉన్న ప్రతి యవనస్తులు కూడా తన తప్పిదాన్ని క్షమించమని దేవుడిని అడిగి ఆయన పాదాల దగ్గర మనం కూర్చుని నేను మాకు క్షమించండి నైనా అని మనం అడిగితే మన దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమిస్తాడు, మన పాపాలని తీసివేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆయన యొక్క సేవ కొరకు మనల్ని వాడుకుంటాడు. పరిశుద్ధత కాపాడుకో, నీ పరిశుద్ధతను ఈ లోకం వైపు, ఈ యొక్క సుఖభోగాల వైపు నీ పరిశుద్ధతను పాడు చేయకు. చినక మాత్రం ఉండే ఈ సంతోషానికి నువ్వు లోబడద్దు. ఎందుకు తెలుసా, రాబోయే పరలోకమైన దీవెన కొరకు, ఆయన ఉంచిన ఆనందం కొరకు యోసేపు ఆనందంగా అంగీకరించాడు. శ్రమల్ని శ్రమల కొరకు నిందలమానాలు భరించాడు. తన పరిశుద్ధతను కాపాడుకోవటంలో ముందంజలో ఉన్నాడు. కనుక ఈ రాత్రి మనం ఎన్ని విషయాలు యోసేపు గురించి తెలుసుకుంటున్నాం, యోసేపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రాత్రి అయినా, ఈ మాటల ద్వారా అయినా మన బ్రతుకులని, మన జీవితాలని సరి చేసుకుంటూ ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీరందరికీ నా వాక్యాన్ని తెలియపరుస్తా ఉన్నాను. మనం కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ముందంజలో ఉందాం, ముందుకు సాగిపోదాం. అతి కృపను, అతి ధన్యతను మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు మీకు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, మోకరించండి, రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసు ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రిగా సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరిచారయ్యా. ఏడంతా అభిషేకించారు, నన్ను ఒక బోరుగా వాడుకున్నారు, నా నోటికి నోరే అన్నారు, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయచేయమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నానయ్యా. చిన్న మా కుటుంబాల్లో, మా సంఘాల్లో
మా గ్రామాల్లో, మా దేశంలో ఎంతోమంది నైనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిబోతులు, త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటుండగా యేసు నామములో ప్రత్యేక బిడ్డకు మారు మనస్సు, రక్షణ బొమ్మ దయచండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాని తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబు నాయుడు బట్టి, రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి కావలసిన దీవెన, ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా, నీ పాత్రగా వాడుకోండి. చదువుకున్న బిడ్డలు అనేకం ఉన్నారు. వారి విద్యలోను, విశ్వాసంలోను ఇది దయచేయండి. ఉద్యోగ ప్రదర్శన దయచేయండి. వివాహాన్ని సిద్ధపడకు బాగా సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే మూయబడిపోందో ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి కృప దయచేయండి. ఎంతమంది భార్యాభర్తలు బిడ్డలేక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు గొప్ప భాగం దయచేయండి. గర్భం దీవించండి. నెల నింతుండగా సులువైన కానుక దయచేయండి. ఆర్థిక సమస్యల్లోనూ, అప్పుల బాధల్లోనూ, గృహాలు తాకడేకుంటుండగా యేసు నామములో వనరులు సమకూర్చండి. ఎంతోమంది బిడ్డల ప్రభావ ఆర్థికంగా తండ్రి గృహాలు లేక, స్థలం డబ్బులు లేక అనేక మంది ఉంటున్నారయ్యా. యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రసవం యొక్క వాక్యం సెలవిచ్చారు. ఆ గృహాలు మీరు కట్టమని, అధిపతిగా మీరు నడిపించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. బాబు సహాయం చేయండి. ఎంతమంది దేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కమ్మ లేక, పాస్పోర్ట్లు లేక, లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటుండగా వారు అక్కలు తీర్చమని, వారితో మీరు మాట్లాడమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. బాబు సహాయం చేయండి. ఎవరైతే విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో, రోగంతో స్వస్థదాచేయండి. ఎంతమంది దేశం నుండి స్వదేశం వెళ్తున్నారో, వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారిని కూడా మీరు క్షేమ దొడికెళ్ళమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎవరైతే వివాహం చేస్తారో బట్టి భర్తపడిన బిడ్డపడి ప్రార్థిస్తున్నాను. అది సంవత్సరం ఈ సంవత్సరము అనేకమైన దీవిని ఆశీర్వాదం విడిచిపెట్టమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఆప్తును కోల్పోయి దుఃఖంలో, వేదన కుటుంబంలో బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకి ఆధారపు దయచేయమని కూడా నేను ప్రార్థిస్తున్నాను. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను కూడా మీరు కుమ్మరించండి ప్రభు. ఎంతమంది బిడ్డలైతే యెరూషలేమా ప్రభు, యెరూషలేము కంచివ్వండి, కాపుదాయించండి. యెరూషలేము క్షేమం కూడా మేము ప్రార్థిస్తున్నాను. శాంతి సమాధానం విడిచిపెట్టండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఇండియా దేశంలో అనేక మంది వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడకలు పడి ఉన్నారయ్యా. వస్త్రాలు లేక, గృహాలు లేక, తిండిలు లేక ప్రభా, తల్లిదండ్రులు లేక, అనేది బిడ్డలు లేక అనేక మంది ఉంటున్నారయ్యా. వారందరూ కూడా మీరు రాత్రి జ్ఞాపం చేసుకోండి. వారి అక్కర్లు మీరు తీర్చండి, వారిని మీరు బలపరచమని మీ సేవకుడిగా తనని ప్రార్థిస్తుండగా వారి అక్కర్లన్నీ తీర్చి మీ సన్ని బలపరచమని కూడా మేము ప్రార్థిస్తున్నాను. వ్యాధి రోగతులకు స్వస్థదాయించండి. ఈ రాత్రి యొక్క మాటలు వినే బిడ్డలు పంపిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మరొకసారి మీరు ఆకలి రీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించేదంతా కృప మీరు మాకు అనుగ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బులు తెచ్చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తుకు పరిశుద్ధాత్మ సహవాసము ఇక్కడ తల వంచి మోకరిని బిడ్డలకును, ఈ పరిచయలో పాలుబస్తున్న బిడ్డలకును, ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతో నేను కాక. ఆమేన్. అందరికి వందాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించిన గాక. మరి పరిచర్య మీకు ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి, మీ బంధువులు, మీ కుటుంబాలు పంపించి దీని ద్వారా దీవెన ఎక్కడ జన కడదాం. ఇట్లా తినే సేవకుడు పాసుకొలాబత్తుల శివరత్నం, గాడ్ బ్లెస్ యూ. మరి పరిచయం మీకు ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటే ఇది మీ స్నేహితులు పంపించండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని పంపించి మా యొక్క ఛానల్ ద్వారా మీరు అనేకమైన ప్రార్థన కోరవలసింది కోరుతున్నాను. ఇట్లా తినే సేవకుడు కొలాబత్తుల జీవరత్నం, గాడ్ బ్లెస్ యూ. ఎదురైన సమాధానం కలుగుగాక. ఆమేన్.